రాగానే యమధర్మరాజు నిద్రలో నుంచి లేచాడంటండి. అయ్యా చాలా రోజులు నిద్ర రావట్లేదు, నువ్వేదో కల్పించావు, చాలా బాగానే ఉంది, నీకు ఒక చిన్న ఫేవర్ చేస్తానయ్యా అన్నాడంట. ఏం చేస్తావు స్వామి అన్నాడంట. మొదటి పేరు నుంచి తీసుకెళ్ళాలి కదా, నేను కింది నుంచి తీసుకెళ్తాను అని అన్నాడంట. ఆయన పేరు మార్చుకొని ఆ లిస్ట్ లో కింద పెట్టాడంట ఆయన పేరు. కానీ మళ్ళీ శని వదలదనమాట. ఆయు కర్మ చ విత్తం చ విద్యా నిధనము వచ పంచైతాన్ని సంవత్సరాలు బతుకుతారు. ఆయు కర్మ ఏం పని చేస్తారు, ఆయు కర్మ చ విత్తం ఎంత సంపాదిస్తారు, ఆయు కర్మ చ విత్తం చ విద్య ఏం చదువుకుంటారు, చ విద్య నిధనము వచ మీరు ఎప్పుడు చనిపోతారు, ఇది మీరు పుట్టినప్పుడే డిసైడెడ్ అనమాట. అయినా మనకు చావంటే భయం అన్నమాట. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే మనం డెత్ దగ్గరకు వస్తున్నాం, చావుకు దగ్గరకు వస్తున్నాం. మానవ జన్మ సార్థకం కావాలి. 100 పనులు మానేసి భోజనం చేయాలంటండి, 1000 పనులు మానేసి స్నానం చేయాలంటండి, 1,00,000 పనులు మానేసి దానం చేయాలంటండి, 1,00,00,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. మానవ జన్మ సార్థకం కావాలి అంటే ఆ భగవంతుడి నామస్మరణం చేయాలి. స్మరణంలో స మర్చిపోతే మరణం అండి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. ఆ మృత్యు అమృతం కావాలి, గురి కావాలండి. ఆ గురి ఉన్న వాడికి గురి చేరడానికి గురువు కావాలన్నమాట. 2/2/1835లో క్లైవ్ లార్డ్ మెకాలే భారతదేశానికి వస్తాడండి. భారతదేశం అంతా ఐ డి నాట్ ఫైండ్ సింగిల్ బెగ్గర్. ఈ దేశంలో ఒక్క అడుక్కునేవాడు దొరకలేదు. అలాంటి దేశం అండి. ఈ దేశంలో వ్యభిచారం లేదు, ఈ దేశంలో దొంగతనాలు లేవు. ఈ దేశంలో ఒకటి ఉంది, ఏముంది అంటే గురు పరంపర ఉంది. గురువు ఏం చెప్తే శిష్యులందరూ వాళ్ళ మాటలే వింటారు, వీళ్ళు వేరే వాళ్ళ మాటలు వినరు. అందుకే ఈ దేశం చాలా సమృద్ధిగా ఉంది. ఈ దేశాన్ని నాశనం చేయాలి అంటే నా దగ్గర ఒక సిస్టమ్ ఉంది, ఇంప్లిమెంట్ చేస్తే 200 సంవత్సరాల్లో వీళ్ళు కొలాప్స్ అవుతారని ఉత్తరం రాస్తారండి. అది మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఒకవేళ ఇంగ్లీష్ భాష వీళ్ళకి నేర్పిస్తే వీళ్ళ భాష మర్చిపోతారు. వీళ్ళ భాష మర్చిపోతే వీళ్ళందరికీ ఒక భావన ఉంది. ఏంటి ఆ భావన? వీళ్ళందరినీ నా వాళ్ళుగా భావిస్తారు. ఆ భావన ఏనాడైతే కొలాప్స్ అయిపోతుందో ఈ దేశం ఆటోమేటిక్ కొలాప్స్ అయిపోతుంది. మనకి ఈరోజు ఆ భావన లేదండి. మనమందరం భారతీయులు అన్న భావన మనలో రావాలన్నమాట. భావన లేదండి. లోకా సమస్త సుఖినో భవంతు అనే భారతీయులు అండి మనం. కాబట్టి జీవితంలో 4 కష్టమైన పనులంట. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, తల్లిపాలు తాగిన వాడిని భారత మాత కోసం బ్రతకాలనుకుంటున్నాను, బ్రతుకుతున్నాను. టీచర్ పిల్లవాడిని అడిగిందంటండి, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. ఎక్కడుందండి? పూరి జగన్నాథ్ అంటాడు. పిల్లవాడు పూరి ఏం రాశాడంటండి, వెనక వాడి కాపీ కొట్టాలంట. వాడు అనుకున్నాడంట నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుందని, వాడు చపాతి అని రాశాడంటే. 2 ఆన్సర్ అనుకోండి. ఫస్ట్ భక్తిగా చూస్తామండి, అక్కడ కూడా వదిలేసి గుర్తేయాలి, మనకు హాయిగా ఉంటుందండి. కానీ మానవ జన్మ కావాలి అంటే మన ఇంట్లో 2 ఉంటారండి దేవతలు. మన తల్లిదండ్రులు మనకు పార్వతీ పరమేశ్వరులు అంటే. తల్లికి మించిన దైవం లేదండి. అందుకే ఆ తల్లిదండ్రులను గౌరవిస్తూ మనం ఏ పని చేసినా ముందుగా ఆ తల్లిదండ్రుల పాదాలు ముట్టుకొని మన జీవితంలో పనిని ప్రారంభం చేస్తే మనకి ఎప్పుడు ఓటమి అంటే. తల్లిదండ్రులు చాలా కష్టపడి మనం తెలుసుకుంటారు. సంపాదించే వాడి కన్నా పుట్టికి లేకున్నా అన్న తల్లిదండ్రుల సేవ చేసేవాడి కోటీశ్వరుడు అన్నమాట. 4 సంవత్సరాల తల్లి కోల్పోయిందండి, 14 సంవత్సరాల పెళ్ళయిందండి, 23 సంవత్సరాల తల్లి అయిందండి. ఈ ప్రాణం కూడా ఎప్పుడైనా పోయేది. చలా లక్ష్మి చలా ప్రాణ చలా సంసారంగా ఉండేది కాదంట. ధర్మం ఎక్కువ నిశ్చల అంటాడు. కాబట్టి ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ ఆ ధర్మాన్ని తెలుసుకుంటూ మన జీవితంలో ముందుకు సాగాలి. టీ షుగర్లెస్ అయిందంటండి, టైర్ ట్యూబ్లెస్ అయిందంటండి, ఫుడ్ టేస్ట్లెస్ అయిందంటండి, డ్రెస్ స్లీవ్లెస్ అయిందండి, పోలీస్ క్లూలెస్ అయిందంటండి, ఎడ్యుకేషన్ మోరల్లెస్ అయిందంటండి, ధర్మ ప్రాక్టీస్ లెస్ అయిందండి. ఆ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థం గురించి తెలుసుకుంటూ ఆ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి అన్నమాట. కాబట్టి కేరళలో 3వ తరగతి పిల్లని అడిగిందంట టీచర్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోకోనట్ అండ్ కోకో కోలా అని. ఆ 3వ తరగతి పిల్ల రాసిందంట. కోకో కోలా ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇస్తారండి, తాగేటప్పుడు తలదించాల్సి వస్తుంది. నేను తలదిస్తే నా దేశం తలదించినట్లండి. అదే మా ఊర్లో కొబ్బరి బొండం ఇస్తే వాళ్ళు స్ట్రా వేసేవారండి, నేను తలెత్తి తాగుతానండి. నేను తలెత్తానంటే నా దేశం తలెత్తినట్లు అని. ఈ దేశం తలదించే పని మనం ఎప్పుడు కూడా చేయొద్దు. ఆ మానవ జన్మ సార్థకం కావాలి. 1904లో నేపాల్ విడిపోయిందండి. 1906 1906